కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు చెత్తతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లు, మద్యం సీసాలు, గృహ వ్యర్థాలు ఇలా ప్రజలు నిర్లక్ష్యంగా పడేసిన చెత్త డ్రైనేజీలని పూర్తిగా మూసేసింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది మున్సిపల్ కార్మికుల శ్రమ. డ్రైనేజీ పక్కన ఒక్క నిమిషం కూడా నిలబడలేని పరిస్థితుల్లో అదే డ్రైనేజీలోకి దిగి చెత్తను తొలగిస్తున్న కార్మికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారు. సమాజం విసిరేసిన మురికిని తమ చేతులతో తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్నారు. మన బాధ్యతని మరిచి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు కరీంనగర్లోని ఒక ప్రాంతానికి చెందినవి మాత్రమే. నగరమంతా ఇలాంటి పరిస్థితి ఉంటే పారిశుద్ధ్య కార్మికులపై ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. పరిశుభ్రమైన నగరం కోసం మున్సిపల్ కార్మికులు చేస్తున్న సేవలని గుర్తించడంతో పాటు చెత్తని నిర్దేశిత ప్రదేశాల్లో వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. నగరాన్ని శుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపల్ శాఖ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత కూడా.